నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మాన్ యూనివర్సిటీ వద్ద ఉన్నాం. సో రీసెంట్‌గా మనం చూసిన మాలా వర్సెస్ మాదిగ అని చెప్పేసి ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కొంతమంది సపోర్ట్‌గా ఉంటూ కొంతమంది వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో కంప్లీట్‌గా ఇటు మా ఎంఆర్‌పీఎస్‌కి ఎవరైతే మద్దతుగా నిలుస్తున్న ఓబీసీకి సంబంధించి బీసీకి సంబంధించిన ఎవరైతే ఉంటారో వ్యక్తులకు వాళ్ళని మాలా సామాజిక వర్గం సంబంధించి వాళ్ళందరూ విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రీసెంట్‌గా మనం చూసిన ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా హెచ్చరించడం కూడా జరిగింది. సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడి ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకులు గోవింద్ మాదిగ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, రీసెంట్‌గా మనం చూసిన మాలా సామాజిక వర్గం సంబంధించి కొంతమంది ప్రెస్ మీట్ కూడా పెట్టి కొంతమంది విమర్శించే ప్రయత్నం కూడా చేశారు. సో ఎట్లా చూస్తారు? ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎంత, వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎంత అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు పిడికర్ మంది, వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అనంత కోటి మంది ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి యావత్ లోకమంతా వర్గీకరణకు అనుకూలంగా ఉంది. 30 ఏళ్ళుగా వర్గీకరణ కోసం ఉద్యమం నడుస్తున్నది. 30 ఏళ్ళుగా వర్గీకరణ వ్యతిరేకంగా మాలలు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ 30 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం మొదలుకుంటే దేశ స్థాయిలో అన్ని వర్గాల మద్దతును ఎంఆర్పీఎస్ కూడా పట్టింది వర్గీకరణకు మద్దతుగా. మరి ఈ 30 ఏళ్ల కాలంలో ఈ భూమి మీద ఉన్న ఒక్క మనిషి మద్దతునైనా వర్గీకరణ వ్యతిరేకంగా మాలలు కూడా కట్టినలా సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ఈ 30 ఏళ్ల కాలంలో ఒక్క మనిషి మద్దతు కూడా సంపాదించలేకపోయారు. కారణం ఏమిటి? వాళ్ళ పోరాటంలో న్యాయం లేదు, వాళ్ళ డిమాండ్లో న్యాయం లేదు, వాళ్ళ పోరాటంలో అర్థమే లేదు. పక్కవాడికి న్యాయం జరగద్దని, పక్కవాడికి రిజర్వేషన్ ఫలాలు అందొద్దని, పక్కవాడికి హక్కులు అందొద్దని చెప్పేసి ఒక స్వార్థంతో నడుస్తున్న ప్రపంచంలోని ఏకైక ఉద్యమమే మాల మహానాడు, మాల సామాజిక నడుపుతున్నటువంటి ఉద్యమం. ఆ ఉద్యమానికి ప్రజల మద్దతు లేదు. అది ఎప్పుడు ఒంటరి ఉద్యమే, రేపు కూడా ఒంటరి ఉద్యమమే. వాళ్ళు ఈ ఉద్యమం చేసి ఈ ఉద్యమం పేరుతోని కొంతమంది మేధావుల మీద, కొంతమంది ప్రజాస్వామికవాదుల మీద, కొంతమంది ప్రజానాయకుల మీద వాళ్ళు సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనాగరికమైన దాడులు చేయించడం అనే చర్య అత్యంత హీనమైన చర్య, అత్యంత దుర్మార్గమైన చర్య, అత్యంత నీచమైన చర్య. అట్లాంటి నీచమైన చర్యలకు మాలల్లో ఉన్నట్టు కొంతమంది స్వార్థపరులు తెగబడడం దారుణం. దాని వెనుక మాల మేధావులు, దాని వెనుక మాల ఉద్యమ నాయకులు, దాని వెనుక మాల రాజకీయ నాయకుల ప్రోత్సాహం ఉందని మేము భావిస్తున్నాం. వాళ్ళ చర్యల వల్ల నష్టం సమాజంలో ఎవరికి కాదు, మాల కులస్తులకే నష్టం. సాధారణ మాలలందరూ విఘ్నతతో, వివేకంతో ఆలోచిస్తున్నారు. కానీ మాల కులస్తులను కొంతమంది స్వార్థపరులు, వాళ్ళ రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం వల్ల, వాళ్ళ మేధావులు రెచ్చగొట్టడం వల్ల ఉన్మాదంతో రగిలిపోతూ వర్గీకరణ కోసం పోరాడేవారిని, వర్గీకరణ కట్నగా నిలబడే వారిని వాళ్ళు దూషించే చర్యలు పాల్పడుతున్నారు. దయచేసి మీ పద్ధతులు మార్చుకోవాలని యావత్ మాదిగ జాతి తరఫున మేము స్పష్టంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం. అంటే తెలంగాణ రీసెంట్‌గా మనం చూస్తే తెలంగాణ గుర్తింపు పొందిన కొంతమంది కళాకారులు కూడా ఎంఆర్‌పీఎస్‌కి కావచ్చు వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నట్టు కొన్ని సందర్భాల్లో కూడా మీతో పాటు వేదిక పంచుకున్న టైంలో కూడా వాళ్ళకి నోటీసులు రావడం, దీన్ని మళ్ళీ ఎంఆర్‌పీఎస్ మందకృష్ణ మాదిగ గారు కూడా ఖండించడం జరిగింది. సో దీన్ని కూడా నేను మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా దీని గురించి కూడా మాట్లాడారు. నోటీసులు రావడం వెనుక ఎవరున్నారు అనుకుంటే మాల నాయకత్వం ఉంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి గద్దర్ గారి కుమార్తె వెన్నెల గారు, వీళ్ళ ప్రోద్బలంతోనే ఇవాళ సారథి కళాకారులందరికీ నోటీసులు అందడం జరిగింది. అసలు గత 10 ఏళ్ళుగా ఎప్పుడు ఏ కళాకారులు నోటీసులు ఇవ్వలేదు కదా. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు ఇచ్చిండు? ఇప్పుడు ఎంఆర్పీఎస్ ఉద్యమం వేల గొంతులు లక్ష డప్పులు అనే ఒక సాంస్కృతిక కార్యక్రమం శ్రీకారం చుట్టింది కాబట్టి, మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నది కాబట్టి, మాదిగలతో పాటు అన్ని కులాలకు సంబంధించినటువంటి కళాకారులు, ఇవాళ గాయకులు, కవులు, రచయితలందరూ ఈ పోరాటాన్ని మద్దతుగా వస్తున్నారు. దీనికి సమాజంలో విస్తృతంగా మద్దతు పెరుగుతుంది కాబట్టి, ఇది అంతిమంగా వర్గీకరణ సాధన దారితీస్తుంది కాబట్టి, దీన్ని ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలనే ఒక దురాశతోని, దుర్బుద్ధితోని మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, గద్దర్ కూతురు వెన్నెల గారు, వాళ్ళతో పాటు మాల ప్రజలందరూ కుమ్మక్కై ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక ప్రత్యేకంగా సర్క్యులర్ వాళ్ళు జారీ చేసి కళాకారులను నియంత్రించే చర్యలకు వాళ్ళు పూనుకోవడం జరిగింది. ఇలాంటి నియంత్రిత చర్యలు, ఇలాంటి నిరంకుశ చర్యలు, ప్రశ్నించే గొంతులను, ప్రశ్నల కొడవళ్ళు విసిరే గాయకులను, రచయితలను, కవులను ఏమాత్రం అడ్డుకోలేరు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకు గద్దర్ జీవితమే సాక్ష్యం. వెన్నెల గారి నాయన, వెన్నెల గారి తండ్రి అయినటువంటి గద్దర్ జీవితం సాక్ష్యం. ఆయన గొంతును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు కానీ, ఈ దేశ పాలకులను ఆపలేకపోయారు. ఇవాళ వర్గీకరణకు మద్దతుగా విప్పుతున్నటువంటి కళాలను మీరు అడ్డుకోవడానికి చూడడం అనేది మీ మూర్ఖత్వ చర్య. మీ నాన్న నుండి స్ఫూర్తి పొంది వర్గీకరణకు సంఘీభావం తెలపాలని చెప్పేసి మేము మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి కవ్వింపు చర్యలు, ఇలాంటి దిగజాడు చర్యలు చేపట్టి వర్గీకరణ ఉద్యమాన్ని అడ్డుకోవాలని మీరు చూడడం మీ మూర్ఖత్వం, అవివేకం అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తూ, కళాకారులకు సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళు న్యాయం వైపు నిలబడేవాళ్ళు, వాళ్ళు ధర్మం వైపు నిలబడేవాళ్ళు, వాళ్ళని ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. ఈ విషయంలో ఇచ్చిన సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము స్పష్టంగా హెచ్చరించినాం. మరి కొద్ది రోజుల సర్క్యులర్ వెనక్కి తీసుకోకపోతే జరిగే పరిణామాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అలాగే గద్దర్ కూతురు వెన్నెల గారే బాధ్యత వహించక తప్పదని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఈ సారథి కళాకారులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు గవర్నమెంట్ కి చెందిన కళాకారులు. సో గవర్నమెంట్ సంబంధించిన సంక్షేమ పథకాలు కావచ్చు, గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కావచ్చు, సో వాటిని ప్రమోషన్ కోసం వాళ్ళని వాడుకోవాలి. కానీ అలాంటిది ఎంఆర్పీ అంటే ఒక సంఘానికి కావచ్చు, లేకుంటే ఒక దానికోసం స్పెషల్ వెళ్ళి అక్కడ మాట్లాడడం సరికాదని చెప్పి వాళ్ళ వాదన ఉంది కదా. ఇప్పుడు సారథి కళాకారు ప్రభుత్వ కళాకారులు అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీటింగ్లలో ఎందుకు పాటలు పాడించుకుంటున్నారు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సభలు ఎందుకు పాటలు పాడించుకుంటున్నారు? వాళ్ళతో ఎందుకు కళా ప్రదర్శనలు ఇప్పించుకుంటున్నారు? వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వ ఉద్యోగులు
వాళ్ళ సామాజిక ఉద్యమాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు లేదా? మాల ఉద్యోగస్తులు వర్గీకరణ వ్యతిరేక సభలు పెట్టింది కదా, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాల కులస్తులు వాళ్ళ కుల సభలు పెట్టుకోవచ్చు, వాళ్ళ కులం కోసం పాటలు వాళ్ళు సభలు నిర్వహించుకోవచ్చు. మరి కళాకారులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కదా, మరి కళాకారులు ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు గుర్తిస్తున్నప్పుడు, ప్రభుత్వ కళాకారులు మీరు అనుకున్నప్పుడు వాళ్ళ జాతి కోసం, సమాజంలో అన్యాయం జరిగిన జాతుల కోసం పాటలు పాడుకునే స్వేచ్ఛ లేదా? కాంగ్రెస్ పార్టీ మీద పాడవచ్చు ప్రభుత్వ కళాకారులు, కానీ సామాజిక ఉద్యమాలు ఒక న్యాయం కోసం, ధర్మం కోసం పాటలు పాడడమే తప్పైందా? ఇది వాళ్ళ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. వాళ్ళ మీరు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, వాళ్ళ ప్రజాస్వామ్య హక్కులు కల్పించాలి. ప్రభుత్వ ఉద్యోగులకి ఎన్ని రకాల హక్కులు అయితే ఉన్నాయో వాళ్ళ జాతుల కోసం మాట్లాడడానికి, అలాగే కళాకారులు కూడా అన్ని రకాల హక్కులు ఉండాలి. వాళ్ళ జాతుల కోసం మాట్లాడే స్వేచ్ఛ, వాళ్ళ జాతుల కోసం పాటలు పాడే స్వేచ్ఛ, వాళ్ళ జాతుల కోసం పాటలు రాసే స్వేచ్ఛ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామిక పోరాటాలకు నిలయమైన తెలంగాణ గడ్డ మీద ఉండాలి. దాని మీద ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇంకోటి ఫైనల్ గా చెప్పండి, ఇటు మాల వర్గీకరణకు మద్దతు ఇస్తున్న కొంతమంది అంటే బీసీ నాయకులు కావచ్చు, కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా దూషించడం కావచ్చు, వాళ్ళందరిపై సామాజిక మాధ్యమాల్లో కూడా చూసిన మనం ట్రోలింగ్స్ కావచ్చు ఇవన్నీ చేస్తాను. సో దీన్ని ఎంఆర్పీఎస్ ఎట్లా అడ్డుకోబోతుంది అండ్ వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ కల్పిస్తాను? మాలల్లో అంబేద్కర్ వాదుల సంఖ్య తగ్గుతూ అల్లరి ముక్కల సంఖ్య పెరుగుతున్నది. వాస్తవంగా ఈ 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో అంబేద్కర్ నుండి స్ఫూర్తి పొందిన మాలలు అంబేద్కర్ వాదులుగా పైకి రావాల్సిన బాధ్యత ఉంది. అంబేద్కర్ వాదులుగా సమాజం ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యతను తప్పుకొని అల్లరి ముక్కలుగా ముందుకొచ్చే తరుణం ఆరంభమైంది. ప్రస్తుతం అల్లరి ముక్కల సంఖ్య మాలల్లో పెరిగింది. ఇది దురదృష్టకరమైన పరిణామం. దీని వెనుక మాల మేధావులది, మాల రాజకీయ నాయకులది, మాల ఉద్యమ నాయకుల యొక్క హస్తం ఉంది. వాళ్ళ ప్రోద్బలంతో ఈ చర్యలు జరుగుతున్న విషయమే స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. సమాజాన్ని ఒప్పించే పద్ధతి, ప్రజలను ఒప్పించే పద్ధతి ఈ దాడులతో చేసే పద్ధతి కాదని మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో మాల మేధావులు కానీ, మాల రాజకీయ నాయకులు కానీ, మాల ఉద్యమ నాయకులు కానీ మాలలకు ఏనాడు స్పష్టంగా తెలియజెప్పలేదు. తెలియజెప్పకపోవడం వల్ల వాళ్ళ దగ్గర శాస్త్రంగా ఎలాంటి ఆధారాలు లేవు. వర్గీకరణ వ్యతిరేకంగా మాట్లాడడం వాళ్ళ దగ్గర ఎలాంటి శాస్త్రీయ దృక్పథం లేదు. అందువల్ల బూతులనే ఆయుధంగా ఎంచుకున్నారు, అసభ్య పదజాలనే ఆయుధంగా ఎంచుకున్నారు, వెకిలి చేష్టనే ఆయుధంగా ఎంచుకున్నారు, అసభ్యకరమైన పదాలను ప్రయోగించడమే మార్గంగా ఎంచుకున్నారు. దానివల్లనే ఇవాళ ఈ సోషల్ మీడియాలో వర్గీకరణ మద్దతు పలుకుతున్నటువంటి వాళ్ళందరినీ దూషిస్తూ అవమానిస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు దూషించడం ద్వారా, వాళ్ళు అవమానించడం వల్ల వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయలేరు. ఎందుకంటే అనేక సంవత్సరాలు ప్రజల జీవితాలతో పెనవేసుకున్న జీవితాలు వాళ్ళవి, ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న చరిత్ర వాళ్ళది. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత మాది. వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా, వాళ్ళ మీద ఈగ వాలకుండా వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాదిగ జాతి తీసుకుంటది. రేపు వర్గీకరణ ఉద్యమ చరిత్రలో ఇవాళ ఎస్సీ వర్గీకరణకు ఎవరైతే మద్దతు తెలిపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పేర్లు మాదిగ జాతి తన గుండెల మీద రాసుకుంటది. మా జాతికి హీరోలుగా వాళ్ళని మేము కీర్తిస్తాం, వాళ్ళని మేము గౌరవిస్తాం. వర్గీకరణ జరిగేంత వరకు వాళ్ళు తోడుగా ఉండి ఈ లక్ష్య సాధనలో కలిసి రావాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటు పిఎల్ విశ్వేశ్వరరావు గారికి కానీ, తెలంగాణ విఠల్ కానీ, సో కొంతమంది అలాంటి వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయని చెప్పేసి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అది ఎంతవరకు వాస్తవం? బెదిరింపు కాళ్ళు వచ్చినాయనేది నిజము. సోషల్ మీడియాలో వాళ్ళు బండబూతులు మాట్లాడుతున్న నిజము. విమలక్క లాంటి ప్రజా జీవితంలో జీవితం మొత్తం త్యాగం చేసిన విమలక్క లాంటి వాళ్ళను కూడా అసభ్య పదజాలంతో దూషించిందని కూడా వాస్తవం. దానివల్ల మాలలి సమాజం చేత చీదరణలకు గురవుతున్నారు, సమాజం చేత ఈసడించడానికి గురవుతున్నారు, సమాజం వాళ్ళని చూసి చీచి అనే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. దానివల్ల మాల సమాజానికే, వాళ్ళ గౌరవానికి, వాళ్ళ ఉనికే నష్టం తప్ప మరెవరికి కాదు. సమాజంలో ఒంటరిగా మీరు మిగిలిపోవద్దు, సమాజంలో ఏకాకులుగా మీరు మిగిలిపోవద్దు, సమాజంలో అసభ్యకరమైనటువంటి జాతిగా మీరు మిగిలిపోవద్దు అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ, మేము మాట్లాడే మాటలన్నీ ఎవరైతే వర్గీకరణను బలపరిచే శక్తులను దూషిస్తున్నారో, ఎవరైతే ఎస్సీ వర్గీకరణను బలపరిచే శక్తులను అవమానిస్తున్నారో వాళ్ళకే వర్తిస్తుంది తప్ప సాధారణ మాలలకు వర్తించదు. సాధారణ మాలలు కూడా ఆలోచించాలి. మీ పేరుతో కొంతమంది పైశాచిక దాడులు చేస్తూ మీ కులానికి అగౌరవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ పట్ల మీరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సో విన్నారుగా, ఇది నరేష్ గోవింద్ మాదిగా గారు చెప్తున్న పరిస్థితి. సో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే జరుగుతుందో, సో ఏదైతే దాడులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ఏదైతే పోస్ట్ పెట్టి దాడులు కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేస్తానో, సో వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నాం మేము చెప్తా ఉన్నారు. అండ్ ఎవరైతే మీరు బీసీ సంబంధించిన ఏవైతే సపోర్ట్ చేస్తున్న మేధావులు వాళ్ళకు ఈగ వాళ్ళని కూడా చూసుకుంటాం. మేము తక్షణమే మాల సామాజిక వర్గం సంబంధించిన ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు తక్షణం ఇవన్నీ కూడా ఆపుకోవాలని చెప్పేసి గోవింద్ నరేష్ మాదిగా హెచ్చరిస్తున్న పరిస్థితి. సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫర్ మైండ్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.